ఏ ప్రజాస్వామిక నైతిక నియమాల్ని గౌరవించిన వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలి హోంశాఖ సహాయ మంత్రి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఒక నీచమైనటువంటి పనికి పాల్పడినటువంటి ఆయన కుమారుడైనటువంటి బండి సాయి భగీరథ అనేటువంటి చేసినటువంటి అరాచకాలు, అత్యాచారాలు, అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, మితిమీరినటువంటి చేష్టలు మొత్తం కూడా ఒక్కొక్కటి వీడియోతో సహా తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డా ఇవాళ దాన్ని సిగ్గు లేకుండా సమర్థించుకునేటువంటి వైఖరి అనుసరిస్తున్నటువంటి ఆయన దేశం యొక్క శాంతి భద్రతలు కాపాడడానికి, ప్రజలందరినీ చట్ట ప్రకారం వ్యవహరించడానికి, చట్టం పద్ధతిలో పనిచేయడానికి ఆయన మంత్రి పదవిని ఉపయోగిస్తాడు అనేటువంటిది ఏదైతుందో అది సాధ్యం కాదు అనేటువంటి ఆయన వ్యవహారం వల్ల తేలిపోయింది అనేటువంటి మనం స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే ఒక హిందువులు పవిత్రంగా భావించేటువంటి హనుమాను జయంతి ఉత్సవాల్లో మాట్లాడింది కానీ, ఆఖరికి మోడీ గారు వచ్చినటువంటి బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయాల్లో కానీ ముందాగా నా కొడుకు తప్పు చేస్తే ఏమైనా చట్ట ప్రకారం శిక్షించండి అని మాట్లాడుతున్నారు. దాన్ని ఒక రాజకీయ కుట్రగా, రాజకీయంగా తన మీద దాడి చేయడానికి చేస్తున్నటువంటి కుట్రగా, అదేవిధంగా అదంతా ఒక అరాచకమైనటువంటి వ్యవహారంగా మాట్లాడుతూ ఇంకా రెచ్చగొడుతూ ప్రతి ఒక్కళ్ళకి ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని ఎంటబడతాం, శిక్షిస్తాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడారు. ఇది హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీకి రాష్ట్రానికి అధ్యక్షుడిగా చేసిన ఆయన, కేంద్ర నాయకుడిగా ఉన్న ఆయన ఇలా హిందువుల ఉత్సవాల్లోని కూడా తన కుటిల రాజకీయాలకు ఉపయోగించుకోవడం కానీ, విద్వేషానికి ఉపయోగించుకోవడం కానీ, అదేవిధంగా తన దేశం మీద కంటే, ధర్మం మీద కంటే, చట్టం మీద కంటే తన కొడుకు మీదనే ఎక్కువ అభిమానం కానీ ప్రేమ కానీ ఉన్నట్టు చూపించడం అనేటువంటి ఉంటే పక్షపాత రహితంగా ఈ దేశంలో పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి తన కొడుకు పట్టంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉంది ఇది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. చట్టాన్ని అంతా చాపలా చుట్టి పడేసి దౌర్జన్యమే వృత్తిగా మారించి ఉన్నటువంటి స్థితిలో ఉన్నది ఇలా బీజేపీ నాయకత్వం. మహిళా మనులు దేశంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా నోరెత్తుకొని ఉన్నది లేని మాట్లాడేటువంటి బీజేపీ మహిళలు కూడా ఎవరు మాట్లాడకపోవడం ఆశ్చర్యం అని చెప్పి భావిస్తున్నారు. చిన్న మైనర్ బాలిక, ఆమెను ట్రాప్లో పడేసి ఆమెను అనేక ప్రాంతాలకు తిప్పి ఆమెను లైంగికంగా వేధించి అత్యాచారం చేసి పైగా ఆమెని బెదిరించి నువ్వు ఎంత బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇంటికి పోయి ఇట్లా జరిగింది పెళ్లి చేసుకోవాలని చెప్పంటే ఇది చాలా అనరాని మాటలు. నువ్వు ఎక్కడ ఎవరెవరితో తిరిగినావు అని మాట్లాడి వెళ్ళిపోమని చెప్పి సంగతి చూస్తానని చెప్పి బెదిరించడం కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి జోహుకు అని ఆ అమ్మాయి మీదనే ముందు ఈ అమ్మాయి తల్లిదండ్రులు వస్తే కేసు పెట్టకుండా రాత్రి 12 దాకా ఆపి ఆ అమ్మాయి మీదే రాత్రి 6 గంటలకి ఈవేళ పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ చేస్తున్నది. ఆ అమ్మాయి మీద 6 గంటలకి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో 308/8 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది. అది కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ రాకుండా 10 సంవత్సరాల శిక్ష పడే కేసు. అదేవిధంగా బెదిరించిందని చెప్పి కేసు పెట్టిన పోలీసులు, కానీ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లు ఎక్కడ వాళ్ళు చంపుతామని బెదిరించినట్టుగా ఏ ఆయుధాలు పట్టుకున్నట్టుగా పిటిషన్లు లేదు. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం 308 కింద కేసు నమోదు చేశారు. అంటే పోలీస్ వ్యవస్థ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి బండి భగీరథని కాపాడడానికి బండి సంజయ్తో కుమ్మక్కైపోయారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ఒక్కొక్కటి అనేక మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇట్లనే వ్యవహరించాడని, అనేక మంది మీద దౌర్జన్యాలు చేసాడనేటువంటిది ఇలా వార్తలన్నీ అనేక వీడియోలతో సాక్ష్యాలతో సహా వస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను కోరేది ఆ అమ్మాయిని రక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ అధికారులది అనేటువంటిది మేము భావిస్తాం. అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఉంది, వాళ్ళ తల్లి కుటుంబానికి ప్రాణానికి ప్రమాదం ఉంది, వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఆ వైపు తీసుకోవట్లేదు. ఆయన బండి సంజయ్ మీద ఉన్నటువంటి వ్యక్తిగత ప్రేమనే చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తప్ప అది లేదు. కాబట్టి ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలా, బండి భగీరథని పోక్సో కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలా. ఇన్ని రోజులు పోయి వాళ్ళ మేనమామకు నోటీస్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది నేను భావిస్తా ఉన్నా. బండి సంజయ్ ఆయన తండ్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకో నాన్నకో నోటీస్ ఇవ్వడం లేదు, కానీ వాళ్ళ మేనమామకు నోటీస్ ఇచ్చి ఎక్కడ సోదా చేయకుండా
లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా తప్పిస్తున్నారంటే ప్రభుత్వ కనుసన్నల్లోనే ఆయన ఎస్కేప్ గా మారి ఉన్నాడు అనేటువంటిది భావిస్తా ఉన్నా. కానీ తక్షణమే అరెస్ట్ చేయడం అనేటువంటిది బాధ్యత. ఈ ప్రభుత్వం ఏమాత్రం చట్టం మీద గౌరవం ఉన్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేదు, మైనర్ అమ్మాయిల్ని ఇట్లానే డ్రగ్స్ ముఠాలు, మాఫియా ముఠాలు, అదేవిధంగా అమాత్యుల కుమారులు అఘాయిత్యాలు చేసి, దౌర్జన్యాలు చేసి, అత్యాచారాలు చేసి రాష్ట్రంలో తలదించుకోకుండా తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రం రేపు మొత్తం ఇలా అత్యాచారాలకు నిలయంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆయన అరెస్ట్ చేసి పోక్సో కేసు కింద విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కేసు పెట్టాలని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగానే రెండో డిమాండ్ ఏంటంటే, ఇవాళ డీజీపీ గారు కొత్తగా డీజీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మొత్తాన్ని శాంతి భద్రతలకి, డ్రగ్స్ ముఠాలని, అరాచక ముఠాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పాడు. కానీ పోలీస్ అధికారులు ఒక మైనర్ బాలికతో తల్లి వస్తే రాత్రి 6 గంటల నుంచి 12 గంటల దాకా, రాత్రి 12 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఎఫ్ఐఆర్ చేయడం కూడా కష్టమైపోయిందని అంటే మరి డీజీపీ గారు దానికి సమాధానం చెప్పాలా? అదేవిధంగా పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలా? కాబట్టి మీరు బండి భగీరథని కాపాడటానికి ప్రయత్నం చేయబాకండి. అబలలని, మహిళల్ని మీరు కాపాడటానికి, చట్టం ప్రకారం వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా రెండోది డ్రగ్స్ ముఠాలు, మాఫియా ముఠాలు, గంజాయి ముఠాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళ ఎడల కఠినంగా వ్యవహరించాలని మనం చెప్పారు. మాటలు కాకుండా చేతులు తీసుకోవాలని కోరుతున్నాను. అందుకే డీజీపీ కూడా, పోలీస్ అధికారులు కూడా నైతిక బాధ్యత వహించి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దీనికి కోరుతా ఉన్నాను. మూడోది ఇంత ముందే చెప్పినట్టుగా బండి సంజయ్ బాధ్యత వహించి వెంటనే ఆయనన్నా రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే మహిళల గౌరవం, ఆత్మగౌరవం, రిజర్వేషన్ల కోసం మేము పోరాడుతున్నామని కాకమ్మ కథలు చెప్పేటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ సమర్థించుకునే వైపు రాజకీయ కుట్ర కోణాన్ని అడ్డి అనేక హిందూ పండగల్ని కూడా దానికి ఉపయోగించుకునేటువంటి బదులు ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇది దానికి సంబంధించి దానికి ఆ అమ్మాయికి మద్దతుగా బండి భగీరథను అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ రాజీనామా చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి మా పార్టీ అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేయాలా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మా పార్టీ పిలుపునిచ్చింది. అందులో పార్టీ శ్రేణులు మిగతా వాళ్ళు పాల్గొనాలని చెప్పి కోరుతాం.